ఫార్ములా ఈ రేస్ కేసులో నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఈ కేసు విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరు కానున్నారు. ఈ కేసు రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే నమోదు చేశారని బీఆర్ఎస్ తీవ్రంగా ఆరోపిస్తోంది. ఫార్ములా ఈ రేస్ అనేది ఏ ఒక్క వ్యక్తికి సంబంధించిన కార్యక్రమం కాదని, తెలంగాణ ప్రతిష్టను ప్రపంచ వేదికపై చాటి చెప్పేందుకు చేపట్టిన ప్రతిష్టాత్మక ఈవెంట్ అని బీఆర్ఎస్ పేర్కొంటోంది. యువతకు కొత్త అవకాశాలు కల్పించడం, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం, తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలి అనే దూరదృష్టితో కేటీఆర్ నాయకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించామని చెబుతోంది. ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ పేరును మార్మోగించిన ఫార్ములా ఈ రేస్ వల్ల పర్యాటకం, హోటల్ రంగం, రవాణా, స్థానిక వ్యాపారాలకు గణనీయమైన ఆదాయం వచ్చిందని బీఆర్ఎస్ వాదిస్తోంది. హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థకు వందల కోట్ల రూపాయల ప్రయోజనం చేకూరిందని చెప్తోంది. ఈ వ్యవహారంలో ఎలాంటి రహస్య ఒప్పందాలు లేవంటోంది. అవినీతి ఎక్కడ జరిగింది, ప్రభుత్వానికి జరిగిన ఆర్థిక నష్టం ఎంత, ఏ నిబంధన ఉల్లంఘించబడింది, ఎవరు వ్యక్తిగతంగా లబ్ధి పొందారు అనే ప్రశ్నలకు ఇప్పటివరకు ఆధారాలు చూపలేదని బీఆర్ఎస్ అంటోంది. ఫార్ములా ఈ రేస్ కేసులో నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఈ కేసు విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరు కానున్నారు. ఈ కేసు రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే నమోదు చేశారని బీఆర్ఎస్ తీవ్రంగా ఆరోపిస్తోంది. ఫార్ములా ఈ రేస్ అనేది ఏ ఒక్క వ్యక్తికి సంబంధించిన కార్యక్రమం కాదని, తెలంగాణ ప్రతిష్టను ప్రపంచ వేదికపై చాటి చెప్పేందుకు చేపట్టిన ప్రతిష్టాత్మక ఈవెంట్ అని బీఆర్ఎస్ పేర్కొంటోంది. యువతకు కొత్త అవకాశాలు కల్పించడం, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం, తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలి అనే దూరదృష్టితో కేటీఆర్ నాయకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించామని చెబుతోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, చెప్పండి. ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో మరి కాసేపులోనే మాజీ మంత్రి కేటీఆర్ అటు నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు. ప్రధానంగా 2023లో హైదరాబాద్ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతంలో నిర్వహించినటువంటి ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో దాదాపు నిధులు మొత్తం కూడా హెచ్ఎండిఏ నుంచి దాదాపు 55 కోట్ల నిధులు అక్రమంగా విదేశీ కంపెనీకి, ఈ ఫార్ములా కంపెనీకి బదిలీ అంటూ కూడా గత ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము ఏసీబీకి ఈ కేసుని అప్పచెప్పింది. ప్రస్తుతం ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకొని దాదాపు సుదీర్ఘంగా అటు కేటీఆర్ స్టేట్మెంట్ తో పాటు ఈ కేసులో A2గా ఉన్నటువంటి అరవింద్ కుమార్, అప్పట్లో హెచ్ఎండిఏ కమిషనర్ గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ స్టేట్మెంట్, అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ కూడా నమోదు చేయడం జరిగింది. దాదాపు అనేక సార్లు సుదీర్ఘంగా కేటీఆర్ ని కూడా ఇప్పటికే అనేక దఫాలుగా ఏసీబీ అధికారులు విచారించారు. అయినప్పుడు కూడా ఈ కేసులో ఇంకా ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతోనే ఈ కేసు ప్రస్తుతం ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగుతుంది. మొదట్లో కేసీఆర్ ని విచారించినప్పుడు కూడా, కేటీఆర్ ని విచారించినప్పుడు కూడా ఇదంతా కూడా పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ కావాలనే రాష్ట్ర ప్రభుత్వం తనపై అక్రమంగా కేసులు నమోదు చేసింది. నిబంధనల ప్రకారమే, అప్పట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే ఈ ఫార్ములా హైదరాబాద్ ని అభివృద్ధి చేసే దిశగా ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ ని ఒక గుర్తింపు పొందే విధంగా చేయడం కోసమే ఈ ఫార్ములా కార్ రేస్ కేసుని కార్ని ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. కానీ రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఈ కేసులో ఈ ఇష్యూని రాజకీయంగా తనని ఇరికించే ప్రయత్నం చేస్తుంది. ఇదంతా కూడా ముమ్మాడికి తనపై కక్ష సాధింపు చర్యలో భాగమే అంటూ కూడా కేటీఆర్ గత విచారణలోనే అనేక సార్లు వ్యాఖ్యానించింది. ఇదంతా కూడా ఒక లొట్టపీస్ కేసుగా
కేటీఆర్ గతంలో అనేక సార్లు వ్యాఖ్యానించిన తీరు కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు గత కొంతకాలంగా మళ్ళీ అంటే గతంలో అనేక సార్లు ఏసీబీ అధికారులు విచారించినప్పుడు కూడా ఇందులో ఎలాంటి వివరాలు ఇలాంటి ఆధారాలు లభించకపోవడంతోనే ఈ కేసు అసలు ముందుకు సాగడం లేదు. ఇటీవల కాలంలోనే ఈ కేసు ట్రయల్స్ కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే ఈరోజు కేటీఆర్ మరొకసారి విచారణకు హాజరు కావాలంటూ కూడా అంటే ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరి కాసేపులోనే కేటీఆర్ ఏసీబీ కోర్టు హాజరైన తర్వాత ఆ ఇష్యూపై అంటే పర్సనల్ అపీరెన్స్ కోసమే ఈరోజు కోర్టుకి హాజరు కావాలంటూ కూడా కేటీఆర్ కు ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరి కాసేపులోనే ఫైనల్ హీరింగ్ తర్వాత అంటే మరొకసారి వాయిదా వేసిన తర్వాత ఫైనల్ హీరింగ్ తర్వాత మరి ఈ కేసులో ఎలాంటి ఆధారాలు పొందుపరుస్తారు? ఎందుకంటే ఈ ఫార్ములా నిర్వహించినటువంటి ఫారెన్ కంపెనీకి హెచ్ఎండిఏ నుంచి దాదాపు 55 కోట్ల నిధులు వెళ్ళాయనేది ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన అభియోగం. అయితే నిబంధనలు ఉల్లంఘించారు, నిబంధనలు అతిక్రమించి ఈ డబ్బులు మొత్తం కూడా విదేశీ కంపెనీకి బదిలీ చేశారనేది వీరిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. కాబట్టి ఇందులో భాగంగానే ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసులో ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధించడంలో భాగంగానే కేసు నమోదు చేశారు. ఇందులో ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు కూడా పొందుపరచలేదు, ఎలాంటి ఆధారాలు లేవు. అది అంతా కూడా రాజకీయ కక్ష సాధించడంలో భాగమే తనపై కేసు నమోదు చేశారంటూ కూడా కేటీఆర్ అనేక సార్లు వ్యాఖ్యానించారు. మరి కేసులో ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, ఎందుకు తనపై అంటే కేసు అనేక సార్లు విచారిస్తున్నారు. ఏసీబీ అధికారుల విచారణకు ఇప్పటికీ 2 సార్లు కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. అయినప్పుడు కూడా ఈ కేసులో ముందుకు సాగనీయకుండా దీన్ని తాత్పర్యం చేస్తున్నారు. అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. దీనిపై కేటీఆర్ కూడా అనేక దఫాలుగా వ్యాఖ్యానించారు. మరి ఈరోజు ఏసీబీ కోర్టుకు హాజరైన తర్వాత మరి ఏసీబీ అధికారులు ఇచ్చేటువంటి ఏసీబీ కోర్టులో ఎలాంటి విచారణ జరుగుతుంది, మరి దీనికి సంబంధించిన కేవలం పర్సనల్ అపీరెన్స్ కోసమే ఈరోజు కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరవుతున్నారు. కాబట్టి మరి ఈ కేసులో మరి కేటీఆర్ విచారణకు అయిపోయిన తర్వాత ఏ రకంగా స్పందిస్తారని కూడా చూడాల్సి చెప్పవచ్చు. శోభ. రైట్, థ్యాంక్ యూ సునీల్.